భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో కప్పల వర్షిణి హత్య అనేక అనుమానాలకు దారితీసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేసినట్టుగానే అందరినీ అదుపులో తీసుకున్నారు. కప్పల వర్షిణి తల్లిని అలాగే మరో 7గురిని ఇక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్టీవీ అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం మీద గ్రౌండ్ రిపోర్ట్కి ఇక్కడ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామానికి వచ్చింది. ప్రస్తుతానికి ఆ కప్పల వర్షిణి ఎవరైతే చనిపోయినటువంటి 22 ఏళ్ల యువతి ఉందో ఆ ఇంటికి వచ్చాము. తన తల్లే కారణమన్నటువంటి విషయం తెలిసిన తర్వాత గ్రామస్తులు ఒక్కసారి అవక్కయ్యారు. అక్కడ ప్రస్తుతానికి ఏం జరిగిందనేటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కప్పల వర్షిణి అలాగే కుమారస్వామి తండ్రి అలాగే తల్లి కవిత వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఇంటికి కూడా తాళం వేసింది, ఎవరు ఇంట్లో లేరు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. ఇక్కడ కప్పల వర్షిణి చనిపోయిన తర్వాత ఎట్లా జరిగిందన్నటువంటి కోణంలో కూడా చాలామంది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తుంటే విస్తుపోయే నిజాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈ ఇంటికి చూస్తుంటే ఎవరూ లేరు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత కూడా ఈ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక తాళాన్ని కూడా రాళ్లతోటి పగలగొట్టినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇంటి వాతావరణం చూస్తే ఏం జరిగిందన్నటువంటి విషయాలు కూడా చుట్టుపక్కల స్థానికుల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేక విషయాలు కప్పల వర్షిణి చనిపోయిన తర్వాత ఎలా చంపారన్నటువంటి విషయాలు తెలుస్తుంటే పోలీసులు కూడా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తానికి ఎట్లా జరిగిందన్నటువంటి కోణంలో కూడా చూస్తే ఇంత దారుణమైనటువంటి సంఘటన ఒక కన్న కూతుర్ని ఇంత దారుణంగా చంపుతారా అన్నటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే కప్పల వర్షిణి ఇంట్లో హత్య చేసిన తర్వాత ఇది ఇంటి పెరడు వెనక ఉన్నటువంటి భాగము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజులు కూడా ఇక్కడే చనిపోయినటువంటి ఆ శవాన్ని ఒక సంచిలో మూట గట్టి ఇక్కడే దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంటి వెనక పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ మనం ఉన్నాము. ఒకసారి వెనక చూస్తుంటే ఊరంతా చెరువు, ఈ ఊరికి చివరగా కూడా కనిపిస్తుంది. తనను ఈ ప్రాంతంలోనే మూట గట్టి దాని మీద గడ్డి గప్పి ఎవరికి అనుమానం రాకుండా 2-3 రోజులు ఇక్కడే ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చూశారు. 2 రోజుల పాటు కూడా 2-3 రోజులు ఇక్కడే ఆ సంచిలో కట్టి ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా చూసినట్టుగా మనకు తెలుస్తుంది. మీకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ చెట్టు కిందనే ఇక్కడ పెట్టారా? నిమ్మలనారు చెట్టు అంటే ఈ ఏరియాలోనే అటొక చెట్టు ఉన్నది, ఇటు ఈ 2 చెట్లలో ఎక్కడో ఒక చెట్టు దిక్కు పెట్టి దాచిపెట్టి మళ్ళీ 2వ రోజు 3వ రోజు పట్టుకెళ్ళి అక్కడ చెట్టు కాడ పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్. అంటే 2-3 రోజులు ఇక్కడ ఈ వెనక దాచిపెట్టింది. 2 రోజులు ఒక రోజు ఇక్కడ చేసి గడ్డి కప్పి ఎక్కడో తీసి దాన్ని మళ్ళీ ఏర్పడకుండా గడ్డి అంతా తీసి ఏర్పడకుండా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోయి చెట్టు మీద అక్కడ మర్రి చెట్టు కాడ కట్టి మర్రి చెట్టు నుంచి అటు భూపాలపల్లి అవతల పడేసినట్టు మాకు. మరి చెట్టు పైన పెట్టిందా కొద్ది రోజులు చెట్టు గట్టి? మర్రి చెట్టు పైనే ఉంచిందట. ఉంచి 2-3 రోజులు ఒక 3-4 రోజులు అక్కడ ఉంచిన తర్వాత తిప్పుకొని మళ్ళీ వేరే కాడికి పోయి వేరే కాడేసి వచ్చిండ్రు అట్లా. ఓకే. వాళ్ళ పాలు పక్కన బంధువులు అన్న ఇక్కడ ఆమెను తీసుకొచ్చిన తర్వాత వర్షిని చంపి ఇక్కడ చూస్తూనే ఒక నిర్జన ప్రదేశం, ఇది ఇంటి వెనుకనే ఉన్నది కానీ ఊరికి చివరి ఉన్నది. ఎవరు కూడా వచ్చే సాహసం కూడా చేసేటువంటి అవసరం లేదు. మొత్తం చెట్లన్నీ మొలిచినాయి. పైన చెరువు వెనుక సైడు భాగం ఉంది. ఇక్కడ ఈ వర్షిని ఇట్లా పోలీసులు వచ్చిన తర్వాత మీకున్నటువంటి సమాచారం ఏందన్నా? ఇక్కడ ఈ పోలీసులు వచ్చినాకనే తెలిసింది. మిస్సింగ్ అయితే ఇవరకు అమ్మాయి బయటికి పోయేది, అయితే అట్లా పోయిందని మేము అనుకున్నాం. ఇక మాకైతే పోలీసులు చెప్తేనే చనిపోయింది, ఇట్లా ఈమె చంపి ఉన్నది అన్న వల్ల తర్వాతనే అదే కోణంలో భర్తను కూడా చంపి ఉండొచ్చు అనేది మళ్ళీ నిజానం అయింది. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ విలేజ్ కారోబారి ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మంచి చెడు విషయాలు కూడా ఇక్కడ వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. పోలీసులు వచ్చిన తర్వాత ఎక్కడ ఆమెను ఎక్కడ దాచిపెట్టిన విషయం తెలుసుకుందాం. అన్న ఇప్పుడు వర్షిని ఎక్కడ దాచిపెట్టారన్న మీకు సమాచారం? పోలీసు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తన ఇంటి వెనుక ఉన్న నవిలినార చెట్టు కింద ఒక 2-3 రోజులు గడ్డి కప్పి చెత్త కప్పి ఉంచి తర్వాత అక్కడ నుండి పోలీసులు అందరూ ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్లో ఊరి చివరాల మన హాస్పిటల్ దగ్గర ఉన్న మర్రి చెట్టు మీద అక్కడ కొన్ని రోజులు కట్టాక స్మెల్ వస్తుందని అక్కడ నుండి మన అడవిలో పారేశాడని పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం ప్రకారమే మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను ఎప్పటికన్నా కొంచెం అధిక శిక్షలు పడేటట్టు చూడండి అని కోరుతున్నాం. ఇక్కడ ఇంటి వెనక ప్రాంతాల నమిలినార చెట్టు అంటే అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3 ప్లేసులలో ఎక్కడ అనేది కూడా మనం చూడాల్సి ఉంటే ఒక్కసారి అయితే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలను అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏమన్నా ఆనవాళ్ళు, ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి కన్న కూతురునే ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఉంచారా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదొక చెట్టు, ఇది కూడా నమిలినార చెట్టే ఉంది. ఇక్కడ పూర్తిగా వెనుక వైపు రాకుండా కంపలతోటి ఇక్కడ అడ్డు పెట్టినట్టుగానే కొట్టిన చెట్లు ఇక్కడ ఉన్నాయి. మరోపై
వైపు లోపలికి అంటే అక్కడైనా పెట్టి ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ఇంతటి దారుణమైనటువంటి వ్యక్తులతోటి మన ఒక మహిళ అనేటువంటి పదానికి కూడా అనర్హురాలుగా ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఇక్కడి నుండి తీసుకెళ్ళి అంటే స్మెల్ వస్తుందన్నటువంటి ఒక భయంతో కూడా ఇక్కడి నుండి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పైన కూడా కట్టి మూటలోనే ఉన్నటువంటి ఆ శవాన్ని ఆ మర్రి చెట్టు పైన కూడా దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి ఎట్లాంటి పరిస్థితులు మధ్య అంటే అక్కడ ఎట్లాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అసలు ఆ ప్లేస్కే వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఇంత క్రిమినల్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంతకు ముందు కూడా ఏమైనా హత్యలు చేశారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక ప్రొఫెషనల్గానే ఎవరికి అనుమానం రాకుండా ఈమె తిరిగినటువంటి వాతావరణం చూస్తుంటే ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా ఏమైనా జరిగాయన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇంత ప్రొఫెషనల్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాచిపెట్టడము, అలాగే ఆ ఊరవతల ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడము, అక్కడ కూడా కొద్ది రోజులు దాచిపెట్టడము, ఆ తర్వాత ఒక వ్యూహాత్మకంగా స్కూటీ మీద బస్తా సంచిలో కట్టుకొని పోయి ఇక్కడ గోదావరి నదిలో పెడదామన్నటువంటి ప్లాన్ రావడము, అక్కడ పోలీసులు అడ్డుగా ఉండడంతో మళ్ళీ దారి మలుచుకొని అంటే మహదేవ్పూర్ అడవిలోకి వెళ్ళి అక్కడ కూడా వేసి తన మాజీ అంటే ఈ వర్షినికి యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కూడా మహదేవ్పూర్లో ఉంటాడని చెప్పి తెలిసింది. ఆ మహదేవ్పూర్లో అంటే ఈ మొత్తం హత్యను కూడా మహదేవ్పూర్లో ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ మీదకు మళ్లించేటువంటి ప్రయత్నాలు కూడా జరిగింది. అంటే ఇదంతా ఒక ప్రొఫెషనల్గా కూడా మైండ్స్ తోటి జరిగింది. అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకంటే అనేక మందితోటి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో ఎవరైనా చనిపోయారా, లేకపోతే అట్లాంటి వాళ్ళను కూడా ఇట్లాంటి కేసుల బారిన పడి ఇంత చంపించేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎట్లాంటి వాతావరణం, ఎందుకంటే ఇది ఒక ఇంటికి ఊరు పక్కనే ఉన్నది, కానీ నిర్జన ప్రదేశం ఇది. ఈ ప్రాంతాన్ని చూస్తేనే మనకు ఒక్కరు కూడా వెనుకకు వచ్చేటువంటి సాహసం చేయరు ఇంటి పక్కన ఉన్నా కానీ. అట్లాంటిది ఇంకా ఊరు అవతలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా అనిపిస్తున్నాయి. అంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆ ఊరవతల ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉడితల గ్రామంలో కన్న తల్లే కప్పల వర్షిని హత్య చేసి కొద్ది రోజులు అంటే 2-3 రోజులు తన ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ గోన సంచిలో కట్టి మూట కట్టి దాచిపెట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉడితల గ్రామంలోని ఊరు చివర ఉన్నటువంటి మర్రి చెట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఆ మర్రి చెట్టు దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మర్రి చెట్టు ప్రాంతంలోనే అక్కడ ఇంటి దగ్గర బాడీ డీకంపోజ్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఆ బాడీ డీకంపోజ్ కాకుండా మళ్ళీ అక్కడ స్మెల్ వస్తుందని చెప్పి ఊరు చివర ఉన్నటువంటి ఇక్కడ మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. ఈ మర్రి చెట్టు దగ్గరనే 2-3 రోజులు అక్కడ ఇంటి దగ్గర ఉంచిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ మర్రి చెట్టు కిందనే దాదాపు ఒక 4-5 రోజులు కూడా ఇక్కడ ఉంచినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుండి మళ్ళీ ఒక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రిఫ్రిజిరేటర్లో దాచినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ మర్రి చెట్టు పరిసర ప్రాంతాల్లోనే చూడడానికే ఊరు చివర ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు చూడడానికే చాలా భయంకరంగా ఉంది. ఒక్కరు మాత్రం ఒంటరిగా వస్తే ఇక్కడ దడుచుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఒక శవాన్ని తీసుకొచ్చి ఇక్కడే కొద్ది రోజులు దాచిపెట్టి ప్రతిరోజు ఏం జరుగుతుందనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైతే యువకుడు ఉన్నాడో 25 ఏళ్ల యువకుడు ఈ ప్రాంతాల్లో కూడా కొంతమంది వంట చేసుకునేటువంటి వాళ్ళు, కొంతమంది బయట ఉన్నటువంటి నిరాశ్రయులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్లకు కూడా శవం వాసన, కుళ్ళిపోయిన వాసన వస్తుండడంతో వాళ్ళు కూడా భయాందోళన చెందినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత భయపడి ఉన్నది మొత్తం ఖాళీ చేసి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మర్రి చెట్టు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇంత నిర్జన ప్రదేశంలోకి రావాల్సి వచ్చింది, ఎంతకు ముందే ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి అవకాశాలు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు తెలుసా, ఇక్కడికి ఎందుకు వచ్చారనేటువంటి కోణంలో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ చెట్టు దగ్గరనే ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మొత్తం అంటే కొంతమంది వచ్చి కూర్చోవడానికి, మీటింగ్లు పెట్టడానికి, సమావేశాలు చేయడానికి కూడా ఇక్కడ రాళ్ళు కూడా పేర్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చెట్టుకు కట్టి పైన ఉన్నట్టుగా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఎక్కడానికి కూడా అనుకూలంగానే ఈ చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి మొదట్లో వేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ క్షుణ్ణంగా అబ్బాయిని తీసుకొచ్చి, యువకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. తను ఆ వెయిట్ కూడా తక్కువనే ఉంటుంది. 22 సంవత్సరాల యువతి, కొంత బరువు తక్కువనే ఉంటుంది. కనీసం 40 కిలోల వెయిట్ కూడా ఉండగదు అన్నటువంటి విషయాలు కూడా బంధువులు చెప్తున్నారు. ఇక్కడి నుండి ఈ చెట్టు మొదట్లో వేస్తే
వస్తే ఎవరైనా కింద చూసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వచ్చినటువంటి వాళ్ళు చెట్టు పైకి ఎక్కేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాంతాల్లోనే ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బాగా దుర్గంధం రావడంతో అదే మూటను తీసుకొని బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం చెట్టు పరిసర ప్రాంతాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో అంటే ఇంతకు మించి మళ్ళీ ఆ శవాన్ని ఎక్కి పట్టుకొని ఎక్కడానికైతే అవకాశం లేదు. ఇక చెట్టు పైన పెట్టారన్నటువంటి ఆలోచనలు అయితే చూస్తున్నారు. శవాన్ని పెట్టినటువంటి ప్రాంతం మాత్రం ఇదే అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆవేదన, ఒక బాధ, భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఒడితెల గ్రామంలో అన్నటువంటి ఒక ఆలోచనలు, భయాందోళన కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దుర్గంధం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇక్కడ వేరే దగ్గర దాచిపెట్టి మొత్తం అంటే దాదాపు పక్కనే ఉన్నటువంటి మహాదేవ్పూర్ కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహాదేవ్పూర్ అడవుల్లో వేసి అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. డెడ్ బాడీని అక్కడ గోదావరిలో పడేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ పోలీసులు ఉండడంతో అక్కడ నుండి పక్కదారి వెళ్ళి మహాదేవ్పూర్ ప్రాంతాల్లోకి అడవుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ తను అప్పటికి లేట్ అయినది కాబోలు ఆ రోడ్డు పక్కనే లోపలికి వెళ్ళి ఆ డెడ్ బాడీని అక్కడే వేశారు. మళ్ళీ 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకుండా కూడా అక్కడ పసుపు, కుంకుమ, అలాగే నిమ్మకాయలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు అది తీసుకెళ్లారు. అంటే ఆధార్ కార్డు మెయిన్ భాగం మనకి ఏదైతే బస్సులో ఉపయోగిస్తామో ఆ బస్సులో ఉన్నటువంటి ఉపయోగించే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇది కాకుండా పైన చినిగి ఉన్నటువంటి ఇంకో కార్డు ఉంటుంది. ఆ కార్డు కూడా గుర్తుపట్టే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే వేశారు.